వీక్లీ అనాలిసిస్‌లో చూసుకుంటే గనక బేరిష్ ఆర్ఎంఏ ప్యాటర్నే ఫార్మ్ అయింది. కాకపోతే షాడో కొంచెం లెంత్ హైకి పెరిగిందనమాట. సేమ్ వీక్లీ అనాలిసిస్‌లో చూసుకున్నట్లయితే సేమ్ బేరిష్‌గానే ఇండికేట్ చేస్తుంది. కాకపోతే వాళ్ళ పాయింట్స్ బాగానే పడింది. రేపు అంతగా పడకపోవచ్చు అనుకుంటున్నా మార్కెట్. వన్ కేస్ పడితే కనుక ఆ రివర్స్ డైరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అది వీక్లీ అనాలిసిస్ ప్రకారం. అదే వన్ డే అనాలిసిస్లో చూసుకుంటే కనుక ఇక్కడ ఒక స్పిన్నింగ్ బార్ ఫామ్ అయింది. అది రెసిస్టెన్స్ దగ్గర కాదు, సపోర్ట్ దగ్గర కాదు, టాప్ డౌన్ చెప్పడానికి, కాబట్టి స్పిన్నింగ్ బార్ అని అంటున్నా. డైలీ అనాలిసిస్లో ఏమీ క్లారిటీ లేదు. అదే 4 అవర్స్ అనాలిసిస్లోకి వస్తే కనుక సేమ్ ట్విజర్ బాటమ్ అని అనుకోవచ్చు, లేదంటే బుల్లిష్ ఆర్ఎంఏ ప్యాటర్న్ అనుకోవచ్చు. నిన్న చూసుకున్నట్లయితే కనుక నేను మార్కెట్ ఫాలో అవుతుంది బేరీ సైడ్ అని చెప్పాను, అలాగే ఫాలో అయింది. కాకపోతే వీక్లీ అనాలిసిస్ డామినేట్ చేసింది అనమాట. ఇది టాప్ డౌన్ అనాలిసిస్ అంటారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు లైక్ వీక్లీ అనాలిసిస్ ఎలాగైతే డామినేట్ చేసిందో, అదే నా 15 మినిట్స్ అనాలిసిస్లోకి వెళ్ళామంటే ఇక్కడ ఏ ప్యాటర్న్స్ క్లారిటీ లేదు. ఇదొక స్పిన్నింగ్ టాప్ అనుకోవచ్చు. ఇదొక డౌన్ ట్రెండ్ ఫామ్ అవుతూ వచ్చింది కాబట్టి స్పిన్నింగ్ బాటమ్, కాకపోతే రివర్స్ అయింది కదా, రివర్స్ అయిన తర్వాత ఫామ్ అయింది మళ్ళీ స్పిన్నింగ్ టాప్ అని అనుకోవచ్చు. ఎందుకంటే అప్ ట్రెండ్ అవుతుంది. ఓవరాల్గా ట్రెండ్ తీసుకుంటే మటుకు డౌన్ ట్రెండ్ ఉంది, కాకపోతే ఇది రివర్సల్ అయింది. దీన్ని ఇంపల్స్ అనుకోవచ్చు. ఒక డౌన్ ట్రెండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఇంపల్స్, ఇదేమో రిట్రేస్మెంట్ అలా కూడా అనుకోవచ్చు. చూద్దాం మళ్ళీ రేపు ఎలా మార్కెట్ డామినేట్ చేస్తుందో, వీక్లీ అనాలిసిస్ డామినేట్ చేస్తుందో, 4 అవర్స్ అనాలిసిస్ డామినేట్ చేస్తుందో.